హాయ్ మై డియర్ వ్యూవర్స్. మన భారతదేశ సంప్రదాయం ప్రకారం మహాగ్రంథాలలో రామాయణం, మహాభారతం అనేవి చాలా ముఖ్యమైన గ్రంథాలు. మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిసే ఉద్దేశంతో నేను ఈ మహాభారతాన్ని పూర్తిగా మీకు వినిపిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ముందు నా వీడియోలో మహాభారతంలో మహోన్నత వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మహాభారతంలోకి ఎంటర్ అవుదాం. ఇందులో పర్వాల గురించి ముందు చెప్తాను. ఆ పర్వాలు ఆది పర్వం, సభా పర్వం, వన పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సాప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాసవ పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహ పర్వం. ఈ పర్వాలన్నింటినీ మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మై డియర్ వ్యూవర్స్, ప్రతి ఒక్కరూ కూడా మహాభారతాన్ని శ్రద్ధగా విని మీ జీవితంలో వీటిని అనుసరిస్తే జీవితంలో తప్పకుండా మీరు విజయం సాధించి గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. మహాభారతంలోకి వెళ్దాం. ఆది పర్వం. ఈ పర్వంలో ముందుగా మనం ఎంటర్ అయ్యే ముందు మహాభారతంలోకి ఆదిదేవుడైన శ్రీ వినాయకుని మనం ముందు శ్లోకం విందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ముళ్ళకాల్లో తొలి పూజ అందుకున్నది ఆదిదేవుడైన వినాయకుడు. మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా వినాయకుని భక్తితో మొదలుపెట్టి నమస్కారం చేస్తే అందులో చేసే పనులు విఘ్నం రాకుండా చేపట్టి పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతానని మన భారతీయుల నమ్మకము. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ మహాభారతాన్ని మీకు నేను అందిస్తున్నాను. ప్రథమ శ్వాసము అవతారిక మొదలగునవన్నీ శమంతిక పంక్షాక్షౌహిణి సంఖ్యాకథనము ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోహించుట మొదలైనవి ఇందులో ఉంటాయి. ఇక ప్రవేశిక పాండవ మధ్యముడు అర్జునుడు కుమారుడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్యు ఉత్తరాల కుమారుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల సునకమైన శరమ కుమారుడు సారమేయుడు వచ్చి అడ్డుకోసాగాడు. అది చూసి జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు. సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా శరమ జనమేజయుని వద్దకు వచ్చి, జనమేజయ, నీ కుమారు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుని కొట్టారు రాజా. యుక్తాయుక్త విచక్షణ లేకుండా మంచి వారికి కానీ సాధువులకు కానీ అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చి పడతాయి అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది. యజ్ఞం పూర్తి చేసిన జనమేజయుడు హస్తినాపురానికి పోయి తర్వాత ఒకరోజు సర్వ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపకపోయినట్లయితే సమస్య ఎదురు కాగలవని భావించి జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సూత్రశ్రవణుడు అనే మునిని కలుసుకొని నమస్కరించి మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి అని ప్రార్థించాడు. అందుకు శృతశ్రవణుడు అంగీకరించి
తన కుమారుని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేశాడు. అవతారిక శౌనకుడు నైమిషారణ్యం శరణ్యంలో సత్రయాగం చూస్తున్న సమయంలో అక్కడకు రోహిణి మహర్షి కుమారుడైన శ్రవసుడు అను సుతుడు వచ్చాడు. సుతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకొని తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధహాసుడని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలనే కోరికను ఉగ్రశ్రవణసునకుడుకు తెలిపారు. ఉగ్ర శ్రవస్వస్తువు వారికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అనే 4 భాగాలుగా విభజించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవత కథ, అనుధర్మ శాస్త్రాలను, రాజవంశ చరిత్రను, ఇతిహాసాలను మొదలైన రచనలు చేశాడు. ఈ మహాభారత గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మజ్ఞానులు వేదాంతమని, నీతి కవులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసకులు ఇతిహాసమని, పౌరాణిక పురాణమని, లాక్షణికు సర్వలక్షణ గ్రంథమని, ఈ మహాభారతం చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పుటకు సుఖ మహర్షిని, మనుషుల లోకంలో వైశంపాయను నియమించాడు. వైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను. మై డియర్ వ్యూవర్స్, మిగతాది నేను మరో మహాభారతం రెండో భాగంలో నేను మీకు వీడియో చెప్తాను.